వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా సీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ హోలీ పౌర్ణిమ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్. అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు. గుజరాతీ రాజస్థానీ ప్రజల ఆనందోత్సాహాలు. అంగరంగ వైభవంగా సోమలమ్మ ఊరేగింపు. విశేషంగా ఆకట్టుకున్న జాతర మహోత్సవాలు. నగరంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు. 9వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం. డీసీసీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి వెల్లడి. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ. భక్తి శ్రద్ధలతో హోమాలు, ప్రత్యేక పూజలు. హోలీ పండుగను గుజరాతీ రాజస్థానీలు స్థానిక నాలం భీమరాజు వీధిలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ, రంగునీళ్లు చల్లుకుంటూ ఉదయం నుండి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున హాజరై వారితో హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. వారికి విక్రమ్ జైన్, అనూప్ జైన్ తదితర పెద్దలు సాంప్రదాయబద్ధంగా స్వాగతించారు. వారు మాట్లాడుతూ గుజరాతీలు, రాజస్థానీలు ఈ విధంగా హోలీ పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. గత ఎన్నికల ముందు వారిని చాలామంది నాయకుడు ఇక్కడ వ్యాపారాలు చేసుకోకుండా బెదిరింపులకు దిగారని, అప్పటి నుండి వారికి అండగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది అని, వారికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. రంగులు మార్చే నాయకుల పట్ల వారు జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. వారి వెంట నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధార్థ, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, బేరులాల్ జైన్, హీరాచంద్ జైన్, కిషోర్ కుమార్ జైన్, మనోజ్ జైన్, నల్లం ఆనంద్, నక్కాదేవి, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళన్నింటినీ కూడా మంచి ఆహారం పెట్టి పోషించడానికే మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి కార్యక్రమాలు భగవంతుడు గుర్తిస్తాడు. అలాగే అందరం కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ హోలీ రోజున తెలియవస్తూ, నాకు మా అబ్బాయి తర్వాత ఒక అబ్బాయి మన ఇంకొక అబ్బాయి ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి తలసేమియా వ్యాధి పడినటువంటి కూడా మంచి వాళ్ళకి వైద్యం చేయించి వారికి చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇలా చూడటం. ఈ ఆనందం ఎప్పుడు కూడా మనతోటే ఉండాలి. ఇలా కలిసికట్టుగా అందరూ ఉండాలి. ఈరోజు ఎన్డీఏ వచ్చింది అధికారంలోకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మంచి రోజులు వచ్చినాయి. ధైర్యంగా వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునే రోజులు ఈ రోజు వచ్చినాయి. లాస్ట్ 5 years వ్యాపారస్తుల్ని భయపెట్టారు, బెదిరించారు. ఎన్నికల ముందు రాజస్థానీ వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం ఏంటి, మీరు పోవాలి అని కూడా అన్నారు. వీడియోస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఎలక్షన్ టైంలో ఎస్పీ గారు దగ్గరికి వెళ్ళి చెప్పారు, రాజస్థానీ, గుజరాతీ, మార్వాడీస్ అందరూ కూడా నా కుటుంబ సభ్యులు. ఇండియా అంతా ఒకటే. అందరికీ హ్యాపీ హోలీ. ఎన్నో సంవత్సరాల నుంచి రాజమండ్రిలో రాజస్థాన్లు మన గుజరాతీలు నివసిస్తున్నారు.
ఎవ్రీ టైం ఏం చేస్తున్నామంటే విడివిడిగా ఫంక్షన్ చేసేవారు. ఈసారి అందరూ కూడా కలిసి ఒకే ప్రాంగణంలో ఈ హ్యాపీ హోలీని చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. సుమారుగా రాజమండ్రిలో 20,000 మంది రాజస్థాన్ మరియు గుజరాత్ నివసిస్తున్నారు. ఇవాళ అందరూ కలిపి హోలీ చేస్తున్నాం. అందరూ కూడా చాలా ఆనందంగా ఉంది. హ్యాపీ హోలీ. దుర్మార్గుల మీద మంచితనానికి విజయం ఈ హోలీకి సూచకం. ఈరోజు మనం అందరూ కలిపి మన వాసు గారి ఇనిషియేషన్ తీసుకొని రాజస్థానీ సమాజం, గుజరాతీ సమాజం మొత్తం కలిపి సుమారు 20,000 మంది ఉన్నారు. అందులో అందరూ వచ్చి ఇక్కడ హోలీ జరుపుకుంటున్నాం. మీ అందరికి కూడా హోలీ శుభాకాంక్షలు. మా ఫ్రెండ్స్కి, మిత్రులందరికీ, అందరు శ్రేయోభిలాషులు అందరికీ హ్యాపీ హోలీ. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఊరేగింపు ఘట్టం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయం వద్ద ఊరేగింపు ప్రారంభించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త ఉత్సవ కమిటీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో 9 నుండి 13వ తేదీ వరకు శ్రీ పాత సోమాలమ్మ జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల ఆఖరి రోజున అమ్మవారిని ఆలయం వద్ద నుండి ప్రత్యేక వాహనంపై అందంగా పుష్పాలతో అలంకరించి పుర వీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపు సందర్భంగా మధ్యాహ్నం 3 గంటల నుండి కళాకారులు గరగల నృత్యం, అఘోరా నృత్యం, దేవతామూర్తుల వేషధారణలు, కోలాటం, తీన్మార్, విచిత్ర వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్థానిక ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వద్ద ప్రతిరోజు పూజలందుకున్న 117 కేజీల లడ్డూను వేలంపాట వేయగా నగరానికి చెందిన వ్యాపారి ఆకుల శ్యామ్ 2,60,000కు వేలంలో పాడి దక్కించుకున్నారు. అక్కడి నుండి అమ్మవారిని కొత్తపేటలో ఉన్న శ్యామలాంబ అమ్మవారి ఆలయానికి అప్పగించే కార్యక్రమం ఘనంగా జరిగింది. నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు వాసిరెడ్డి రాంబాబు, జక్కంపూడి గణేష్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. వారిని గొర్రెల సురేష్ దుస్సాలువా జ్ఞాపికతో సత్కరించి అమ్మవారి ప్రసాదం అందించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో సిటీ నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.
స్థానిక 9వ డివిజన్లో 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని అసెంబ్లీలో కూడా అడుగుతున్నానని గుర్తు చేశారు. త్వరలో రివర్ ఫ్రంట్ పనులు ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించిన టెండర్ కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారని, అసెంబ్లీ సమావేశాల తరువాత పనులు మొదలవుతాయని తెలిపారు. నగరంలోని అన్ని పార్కులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఎక్కడికక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదో ఒక పార్కు సుందరీకరణపై దృష్టి కేంద్రీకరించడం కాకుండా అన్ని చోట్ల ఉన్న పార్కులను సుందరీకరణ చేస్తున్నామని తెలిపారు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవడం కన్నా పార్కు అభివృద్ధి కమిటీ సభ్యులు, వాకర్స్ సలహాలు, సూచనల మేరకు ఏర్పాట్లు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి నిధుల కోసం ఆయా ప్రభుత్వ శాఖలను అడుగుతున్నామని, అసెంబ్లీ సమావేశాల్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని, ముఖ్యమంత్రి సహకారంతో నగర అవసరాలన్నీ తీరుతాయని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు మరుకుర్తి శివ యాదవ్, ఇన్నమూరి దీపు, కుచెర్లపాటి విశ్వనాథరాజు, కొల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. 9వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. సుమారు 20 లక్షలు విలువ చేసే వర్క్ ఏదైతే రోడ్డుని నిర్మాణం చేసుకోవడం, దాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. గతంలో చెప్పిన అంశాలే ఇప్పుడు మళ్ళా ప్రజలకి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికీ సుమారు 100 కోట్ల పై పనులు ప్రారంభించుకోవాల్సినవి ఉన్నాయి, కొన్ని పూర్తి చేసుకున్నాం కూడా. అంటే ఈ 9 నెలల్లో సుమారు 100 కోట్ల పనులు రాజమహేంద్రవరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అతి దగ్గరలో ఈ అసెంబ్లీ సెషన్స్ అయిన తర్వాత గోదావరి గట్టున రివర్ ఫ్రంట్ టెండర్ కూడా ఫైనల్ అయ్యింది, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యారు, వాళ్ళకి వర్క్ని కేటాయించడం, దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. దాంతోపాటు నగరంలో ఉన్న అనేకమైన పార్కులు, ఏదో ఒక పార్క్నే ఎంచుకొని ఆ ఒక్క పార్క్ని అభివృద్ధి చేసి ఆ ఒక్క పార్క్ని కేంద్రీకరంగా చేయడం అన్నది కాకుండా, నగరంలో ఉన్న ప్రధానమైన పార్కులు అన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా తీసుకున్నాం. అక్కడ మళ్ళీ పార్కులు చేసేటప్పుడు కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం కాదు, అక్కడ స్థానికంగా ఆ పార్క్ కమిటీ అనేది ఉంటున్నారు, చుట్టుపక్కల ప్రజలు ఉంటా ఉన్నారు, మా ఎన్డీఏ కూటమి నాయకులు ఉంటా ఉన్నారు. అందరితో చర్చించి వారి యొక్క అవసరాలు ఏంటి, పార్క్ ఏం చేస్తే వాకర్స్ వస్తారు, తద్వారా ప్రజలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాని మీద చర్చించి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఫసీవుల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, భారతదేశ ప్రజలు ప్రస్తుత ప్రధానమంత్రి మోడీకి 3 సార్లు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు మోడీకి రామ్ పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీకి పట్టం కట్టడానికి బలంగా చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేసేలా ప్రమాణం చేయించారు. కొవ్వూరు పట్టణం, కొవ్వూరు రూరల్, చాగల్లు, తాళపూడి మండల అధ్యక్షులను, ఇతర కార్యవర్గాన్ని ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. కోఆర్డినేటర్ ఎండి ఫాజీవుల్లా బేగ్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ముందుండి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, కొవ్వూరు పట్టణ అధ్యక్షులు బచ్చు బుజ్జిబాబు, చాగల్లు మండల అధ్యక్షులు మట్టా సుబ్బారావు, తాళపూడి మండల అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, పేద బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి హక్కుల కోసం పోరాటం చేస్తూ ఆర్యాపురం శ్రీకృష్ణ చైతన్య మిషన్ ఆశ్రమంలో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువుల 538వ ఆవిర్భావం ధ్వజస్తంభ పునః ప్రతిష్టాపన మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆలయంలో హరే కృష్ణ హరే రామ అని నినాదాలు మారుమ్రోగాయి. నాగులకొండ జేజీ నాథస్వామి ఉమాకుమారి దంపతుల సహకారాలతో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆశ్రమ ఇన్ఛార్జి శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటలకు నగర సంకీర్తన, 8 గంటలకు స్వామివారికి అభిషేకం, అర్చన, శృంగార హారతి జరిగింది. ఉదయం 10 గంటలకు నాగులకొండ జేజీ నాథస్వామి ఉమా కుమారి దంపతులచే హోమం పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయంలో సందడి నెలకొంది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి వర్తమాన ఆచార్య భక్తి కంకణ వనమహారాజ్చే మహాప్రభువుల లీలా ప్రవచనం, మహాకుంభాభిషేకం, 108 రకాల పిండి వంటలతో మహారాజభోగం, హారతి, హోలీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని శ్రీపాద హరిదాసు బ్రహ్మచారి తెలిపారు. హరే కృష్ణ. ఈరోజు శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. తర్వాత సాయంత్రం ఈరోజు హోలీ, సాయంత్రం హోలికాదేవి దహనం, తర్వాత హరినామ సంకీర్తనం, ప్రవచనం, ప్రసాద వితరణం, స్వామివారికి వివిధ పంచామృతంతో, పలరసాలతో, పువ్వులతో అభిషేకం, తర్వాత హోలీ రంగులు ఆడడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమం ఆర్యాపురంలో ఈరోజు ధ్వజస్తంభము పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేసుకున్నాం. ఈ ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉన్న పరిస్థితిని గమనించి మన ఆశ్రమ ఇన్ఛార్జ్ శ్రీపాద బ్రహ్మచారి గారు స్వామి అనే దాతని ప్రోత్సహించి వారి ప్రోత్సాహంతో వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పునః మళ్ళీ నిర్మించి ఈరోజు విఘ్నేశ పూజతో ప్రారంభించి మండపారాధన, అదేవిధంగా హోమంలో చేసుకుని పూర్ణాహుతి చేసుకుని ఇప్పుడు ఈ ధ్వజస్తంభానికి అభిషేకానంతరము పైన మహాపూర్ణాభిషేకము అని అంటే పైనుంచి బూర్లు వేస్తారండి. ఆ పూర్ణాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ జయకేతన సభకు రాజమహేంద్రవరం నుండి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లారు. స్థానిక మెరకవీధి నుండి 24వ డివిజన్ ఇన్ఛార్జి మంచాల సునీల్, 10వ డివిజన్ ఇన్ఛార్జి పల్లింటి సంజీవ్ నాయకత్వంలో భారీగా బయలుదేరారు. స్థానిక 24వ డివిజన్ మెరకవీధి నుండి 100 ఆటోలు, 200 బైకులు, 20 కార్లలో ఈ ర్యాలీ పిఠాపురానికి బయలుదేరింది. స్థానిక వియల్పురం జంక్షన్లో యువ పారిశ్రామికవేత్త, రియల్టర్ మీసాల అవినాష్, చింతం వీరబాబు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 2014లో స్థాపించిన జనసేన పార్టీ 12 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు ఎదురైన చెక్కుచెదరని చిరునవ్వుతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఇంత ఘన విజయం సాధించేలా బలోపేతం చేశారని కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా జరుగుతున్న బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన భాగస్వామ్యపై భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో చెరగని ముద్ర వేస్తుందన్నారు. 26వ డివిజన్ జనసేన నాయకులు బడే పూర్ణచంద్ర, కంచర్లపల్లి నాగార్జున, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంచెం స్లోగా వెళ్ళాలన్నా పర్వాలేదు. అయితే ఈ రోజు 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాజమండ్రి నుంచి 24వ వార్డు ఇన్ఛార్జ్ మంచాల సునీల్ గారు, అలాగే 10వ వార్డు ఇన్ఛార్జ్ పల్లంటి సంజీవ్ గారి నాయకత్వంలో ఏదైతే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు మరియు నగర అధ్యక్షులు వైసీఆర్ ఆధ్వర్యంలో వీళ్ళ నాయకత్వంలో భారీ ఎత్తున వాళ్ళ రోడ్డు ద్వారా పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. సుమారు 100 ఆటోలు, 200 బైకుల ద్వారా ఒక 500 మంది జనం, ఒక 20 కార్లతో ఇవాళ జనసందోహంగా బయలుదేరి వీళ్ళ వంతు కృషిగా ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వీళ్ళ వంతు కృషిగా వీళ్ళు కృషి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మేము కూడా మా వంతు సహాయంగా ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా చేయడానికి కూడా మేము ముందుకు వచ్చాము. వీళ్ళతో పాటు ఈ కార్యక్రమం చాలా ఘన విజయం జరగాలని
ఆ దేవుని కోరుకుంటూ. నా పేరు అవినాష్ అండి. నేను ఎంఎన్ఎస్ మోటార్స్ ఎండి మాట్లాడుతున్నాను. ఇవాళ జనసేన ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది మా అందరికీ. సో మా వంతు సహాయంగా మేమందరం ఒక 500 మంది ర్యాలీగా ఆటోలు బైకులు ఇలా ర్యాలీగా వెళ్ళి ఈ మీటింగ్ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జనసేన. ఈరోజు పిఠాపురం ప్రోగ్రాంకి పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన కారణంగా ఇవాళ మేమందరం 200 బళ్ళు 100 ఆటోలతోటి ప్రయాణిస్తున్నాము. ఈ కార్యక్రమానికి కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు కందులు దుర్గేష్ ఆధ్వర్యంలో వైసీని గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర నా 10వ వార్డు, నా పేరు సంజీవ్, 24వ వార్డు సునీలు, ఇన్ఛార్జి సునీలు కలిపి భారీతో ప్రోగ్రాం ధైర్యంగా నిర్వహిస్తున్నాం. మా ఎదుటిలో కూడా అందరూ కూడా పాల్గొని బాగా సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాం. గారి పిలుపు మేరకు ఈ 12వ ఆవిర్భావ సభకు జనసందోహంతో పిఠాపురం బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఈ కందుల దుర్గేష్ గారి నాయకత్వాన్ని అలాగే వైసీని గారి నాయకత్వాన్ని బలపరిచి మేము రోడ్డు ద్వారాగా పిఠాపురం చేరుకుని ఈ సభను విజయవంతం చేకూరుస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. నా పేరు మంచాల సునీల్, 24వ వార్డు. జై జనసేన. జిల్లాలో 7 నియోజకవర్గాలలో అసంపూర్తిగా నిర్మాణ దశలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ గృహ లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో 3 దశల్లో ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా, డివిజన్, మండల, క్షేత్రస్థాయి, మండల ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణాల అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలలో భాగంగా PMAY గ్రామీణ పట్టణ 1.0 పథకానికి అదనంగా గ్రాంట్ రూపంలో ఎస్సీ, బీసీలకు 50,000 చొప్పున, ఎస్టీలకు 75, పీసీటీ గ్రూపులకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఇంటి నిర్మాణ పనులకు సంబంధించి నిధుల విడుదల చేయడంలో 4 దశల్లో ఆర్థిక సహాయం విడుదల చేయాలన్నారు. తొలి, 2వ దశల్లో 15,000 చొప్పున, 3, 4 దశల్లో 10,000 చొప్పున నిధులను లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు జమ చేయాలి అని ఆదేశించారు. లబ్ధిదారుల్లో అవగాహన కల్పించే చర్యలలో స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రజలతో మమేకం అవ్వాలి అని కలెక్టర్ స్పష్టం చేశారు. హౌసింగ్ పీడీఎస్ భాస్కర్ రెడ్డి, డ్వామా పీడీఏ నాగమల్లేశ్వర్, RWS SEBV గిరి, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇందులో మన జిల్లాలో అయితే ఆల్మోస్ట్ 138 crores అనేది బెనిఫిట్ అవుతున్నారు. ఇందులో మనకి ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, ఎస్టీస్ ఉన్నారు, అలాగే పీపీటీస్ ఉన్నారు. ఎస్టీస్కి అయితే 75,000 ఇస్తున్నాము. అలాగే ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగిన జాతర మహోత్సవంలో భక్తులు పూజలు అందుకున్న రాజమండ్రి గ్రామదేవత శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారు స్థానిక కొత్తపేటలో ఉన్న శ్యామలాంబ అమ్మవారి ఆలయం పుట్టినెలకు చేరుకున్నారు. అమ్మవారికి ఆలయ ఈవో CHV లక్ష్మి, ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు, ఆలయ అర్చకుడు IVV సత్యనారాయణ, స్థానిక పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. ఇదే రోజు నుండి శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొత్తపేటపుర వీధుల మీదుగా అమ్మవారిని భారీ ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకుని వచ్చిన తరువాత ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా 28, 29, 30 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఏప్రిల్ 2న ఊరేగింపు, 6వ తేదీన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కడియాల శ్యామ్, పాలికా సతీష్ తదితరులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు, గుజరాతీ, రాజస్థానీ ప్రజల ఆనందోత్సాహాలు. అంగరంగ వైభవంగా సోమాలమ్మ ఊరేగింపు, విశేషంగా ఆకట్టుకున్న జాతర మహోత్సవాలు. నగరంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు, 9వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయం, DCC అధ్యక్షులు TK విశ్వేశ్వర్ రెడ్డి వెల్లడి.
శ్రీకృష్ణ చైతన్య ఆశ్రమంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో హోమాలు, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.